హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు టుడే మై వర్క్, ఈరోజు నేను చేసిన పని గురించి అయితే నేను మీకు చెప్తాను. యాక్చువల్లీ ఇది మీకు ఒక రోజులో నేను చేసినటువంటి వర్క్ గురించి అయితే ఇక మీదట వీడియోస్ అయితే వస్తాయి మన ఛానల్లో. టుడే వర్క్ 1, టుడే వర్క్ 2, టుడే వర్క్ 3 ఇలా మనకి ఈ సీజన్స్ కింద అయితే వస్తే ఒక రోజులో కంప్లీట్ అయిపోయినటువంటి వర్క్స్ గురించి అయితే ఇక మీదట మన ఛానల్లో సింగిల్ వీడియో కింద అయితే చేస్తాను. ఇది మీకు ఒక రోజులో పూర్తయినటువంటి 2 ఎల్ షేప్ ప్రొఫైల్స్ ఇవి. ఇది మీకు న్యూట్రల్ వైట్ ప్రొఫైల్స్ ఇవి. ఇక్కడ ముందుగా మీకు ఎల్ షేప్ ప్రొఫైల్స్ అయితే నేను కట్ చేసుకోవడం అయితే జరిగింది. ఇది ఆల్రెడీ మీకు కటింగ్ అయితే జరిగిపోయింది. కటింగ్ జరిగిపోగా ఫిట్టింగ్ చేసుకోవడానికి మనకి 45 యాంగిల్లో ప్రొఫైల్ కట్ చేసుకొని వర్క్ చేసుకోవడానికి 1 డే అయితే జరిగింది. ఇది మీకు చూసుకోవచ్చు ప్రొఫైల్ లెంత్ అనేది ఎల్ షేపు. ఇది ఎల్ మీకు సైజ్ అనేది మీరు చూసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక ఎల్కి మీకు ఛానల్ కూడా బిగించేసుకున్నాను, వైర్లు కూడా లాక్కుని. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మీకు ఎల్ పక్కన లైట్ ఉంది కాబట్టి అక్కడే మీకు చోక్ అయితే వచ్చేస్తుంది. ఇది మీకు ఎల్ షేప్ ప్రొఫైల్లో మీకు డబుల్ ఎల్ కింద వస్తుంది. ఇది మీకు ఎల్ సైజ్ చూసుకుంటే మీకు 6 feet 3 feet అయితే ఉంటుంది. చూసుకుంటే పెద్ద ఎల్ అయితే 6 feet 3 feet ఉంటుంది. చిన్న ఎల్ అయితే మీకు 5 feet 2.5 feet కింద అయితే ఉంటుంది. ఇలా మీకు ఓవరాల్గా ఒక ఎల్ అయితే చూసుకోవచ్చు. ఇలా మీకు కార్నర్లో నేను వైర్స్ అనేది లాక్కున్నాను చూసారు కదా, అక్కడ నుండి ఆ పక్కన లైట్ దగ్గరికే మీకు డ్రైవర్ అయితే వస్తుంది. మీకు ఒక్కొక్క ఎల్కి ఒక్కొక్క డ్రైవర్ అయితే ఉంటుంది. ఇండివిజువల్ స్విచ్చెస్ అయితే ఉంటాయి. ఏది ఆన్ చేసుకోవాలంటే అది ఆన్ చేసుకోవచ్చు. తర్వాత నేను ఎల్ఈడి స్ట్రిప్ కూడా లోపల పెట్టాను. ఇది మీకు న్యూట్రల్ వైట్ స్ట్రిప్. ఇది మీకు 240 ఎల్ఈడీస్ ఉండేటువంటి స్ట్రిప్. ఇది స్ట్రిప్ మనకి లోపల కార్నర్ బెండ్ తిరగడం లేదు. నేను స్ట్రిప్ పైన స్ట్రిప్ అంటించుకుని సాల్డరింగ్ అనేది చేశాను. అది కూడా ఏ విధంగా చేశాను అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీకు ఓవరాల్గా స్ట్రిప్ అనేది అంటించడం జరిగిన తర్వాత ఇక్కడ నేను యూజ్ చేసినటువంటి స్ట్రిప్ చోక్ ఏంటంటే మీకు స్ట్రిప్ వచ్చి మీకు హైబెక్ కంపెనీది. ఇది మీకు 240 ఎల్ఈడీస్ ఉన్నటువంటిది న్యూట్రల్ వైట్ స్ట్రిప్ ఇది. అలాగే మీకు చోక్ అనేది మీకు కంపెనీ అయితే ఏమీ లేదు కానీ చోక్ అనేది మీకు 16 amperes చోక్. ఇది మీకు స్ట్రిప్ విషయానికి వస్తే ఇది 240 ఎల్ఈడీస్ ఉన్నటువంటిది హైబెక్ కంపెనీ ఉన్నటువంటి స్ట్రిప్. ఇది మీకు న్యూట్రల్ వైట్. ఇది మీకు ఇది 16 amperes ఉన్నటువంటి చోక్. ఇది మీకు నాన్ కంపెనీ చోక్. ఇది అందువల్ల మీకు పెద్దదైతే ఉంటుంది, 1 feet వరకు అయితే ఉంది. అదే మనకి ఫుల్ ఎక్స్ అయితే మనకి కొంచెం చిన్నదే ఉంటుంది, ఒక 8 inches వరకు అయితే ఉంటుంది. తర్వాత నేను మీకు స్ట్రిప్ పైన స్ట్రిప్ అయితే పెట్టుకుని నేను సాల్డరింగ్ అయితే చేసుకున్నాను. ఎందుకంటే మీకు ఈ స్ట్రిప్ అనేది మనం కార్నర్లో బెండ్ చేస్తుంటే విరిగిపోతుంది. అక్కడ ఒక ఎల్ఈడి విరిగిన మనకి ఒక 1 inch స్ట్రిప్ అయితే ఎలాగడం మానేస్తుంది. అందువల్ల నేను స్ట్రిప్ పైన స్ట్రిప్ అయితే పెట్టుకుని ఇలా సాల్డరింగ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. ప్లస్కి ప్లస్ మైనస్కి మైనస్ అయితే చేసుకోవడం జరిగింది. ఇది మీకు ఓవరాల్గా. తర్వాత మీకు ఒక ఎల్కి ఒక చోకు, ఇంకో ఎల్కి ఇంకో చోకు అన్నాను కదా, అలా నేను ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు 2 చోకులు అనేవి. సీలింగ్ లైట్ దగ్గర మీకు చోకులు కూడా వస్తాయి. వీటికి సెపరేట్ పాయింట్లు కూడా మనం పెట్టుకోవాలి. యాక్చువల్లీ మీకు సీలింగ్ లైట్లకి పాయింట్స్ అయితే ఉన్నాయి, ప్రొఫైల్స్కి అయితే లేవు. వాటికి కూడా మనం పాయింట్లు అయితే లాక్కుని కనెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ న్యూట్రల్ అయితే జాయింట్ వేసేసుకున్నాను. మీకు బోర్డులో సీలింగ్ పాయింట్స్ గురించి చెబుతున్నాను. మిగిలిన మీకు కంట్రోల్స్, ఏ కంట్రోల్ పెడితే మీకు ఆ ప్రొఫైల్ అనేది ఆన్ అవుతుందో చూసుకుని అది స్విచ్లో కలుపుకోవాలి. తర్వాత మీకు ఒక ప్రొఫైల్ అయితే వేయడం పూర్తయింది కదా, మీకు ఇక్కడ చూసుకుంటే మీకు స్విచ్ బోర్డులో నేను కనెక్షన్ కలిపితే మీకు వెలుగుతుంది. ఓన్లీ మీకు స్ట్రిప్స్ వరకే వెలిగింది. అంటే మీకు స్ట్రిప్స్ అనేది వెలుగుతున్నాయో లేదా ప్రాపర్గా మనం చూసుకొని కనెక్షన్స్ అనేది అయిన తర్వాత అప్పుడు మనం పైన క్యాప్ అయితే ప్రెస్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కనెక్షన్స్ అన్నీ అయిన తర్వాత చోక్ అనేది కనెక్టింగ్ అయిపోయిన తర్వాత స్ట్రిప్ అనేది ఎక్కడన్నా ఆగిపోయిందో లేదో అనేది చూసుకోవాలి. అంటే మీకు ఒక్కొక్కసారి స్ట్రిప్ అనేది ఒక 1 inch 2 inches అనేది పని చేయకుండా ఆగిపోతుంది, అంటే వెలగదు. అప్పుడు అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ స్ట్రిప్ అనేది అక్కడ కట్ చేసుకుని మళ్ళీ చిన్న ముక్క స్ట్రిప్ అనేది వేసుకుని మళ్ళీ సాల్డరింగ్ చేసుకోవాలి. ఇంత ప్రాసెస్ అయితే ఉంటుంది. ఓవరాల్గా మీకు స్ట్రిప్ అంతా మీకు బాగానే వెలుగుతుంది, మీకు చూసుకోవచ్చు. ఇలా మన స్ట్రిప్ అనేది ప్రాపర్గా అంటించుకుని సాల్డరింగ్స్ అనేది పూర్తి అయిపోయిన తర్వాత మీకు కనెక్షన్స్ అవన్నీ అయిపోయిన తర్వాత నేను క్యాప్ అయితే వేశాను. మీకు ఒక ఎల్కి క్యాప్ అయితే వేసాను చూడండి. మీరు ఒకసారి క్యాప్ అనేది చూసుకుంటే ఇక్కడ మీకు ఇలా ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీకు నేను యూజ్ చేసినటువంటి ప్రొఫైల్ ఏంటంటే మీకు 19 mm ఉన్నటువంటి ప్రొఫైల్. ఇది మీకు డిజిటెక్ ప్రొఫైల్, ఓకేనా. స్ట్రిప్ అనేది మీకు 10 mm ఉంటుంది సైజ్ అనేది లోపల. ఇది మీకు ఓవరాల్గా ఒక ఎల్ అనేది పూర్తి అయిపోయిన తర్వాత ఎల్ అనేది కనెక్షన్ అనేది ఆన్ చేసుకుంటే మనం క్యాప్ అనేది కూడా ప్రెస్ చేసుకున్న తర్వాత లైటింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది మీకు న్యూట్రల్ వైట్ అనేది ఈ విధంగా లైటింగ్ అయితే వస్తుంది.
సేమ్ ఇవే మనకి ఎల్ షేప్ ప్రొఫైల్స్లో నేను వైట్ కలర్ సంబంధించినటువంటి వీడియో కూడా చేశాను. ఆ వీడియోని ఎండ్ స్క్రీన్లో అయితే పెడతాను, అక్కడ నుండి వస్తే చూడండి ఒకసారి. ఇది మీకు న్యూట్రల్ వైట్. అలా మీకు ఒక ఎల్ కంప్లీట్ అయిన తర్వాత నేను రెండో ఎల్ అయితే మీకు చూపిస్తున్నాను. అది మీకు కటింగ్ అయితే పూర్తి అయిపోయింది కాబట్టి ఇదివరకే మీకు దానికి ఛానల్ అయితే ఫిట్ చేసుకుని స్ట్రిప్ అయితే వేసుకుని కనెక్షన్స్ అయితే ఇవ్వాలి. తర్వాత నేను మీకు రెండో ఎల్లో కూడా నేను ఛానల్స్ అయితే ఫిట్ చేసేసుకున్నాను. 45 యాంగిల్ ఛానల్స్ అనేది 45 యాంగిల్స్లో మనం కట్ చేసుకుని ఛానల్స్ అనేది ఫిట్ చేసుకోవడం అయితే జరిగింది. ఎల్ అనేది ఈ విధంగా ఉంది. సేమ్ ఆ ఎల్ సైజు ఈ ఎల్ సైజు ఒకటే. ఇలా మీకు ఓవరాల్గా మీకు అక్కడ స్క్రూస్ అవన్నీ కనిపిస్తున్నాయి కదా, స్క్రూస్ అవన్నీ మీకు మొక్క అయితే పెట్టేస్తారు. పెయింటర్ మొక్క అవన్నీ పెట్టేసిన తర్వాత మళ్ళీ పెయింట్ అయితే వేసేస్తారు. అది పెద్ద ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. తర్వాత నేను మీకు ఇక్కడ స్ట్రిప్స్ని అయితే నేను ఇక్కడ సాల్డరింగ్ చేసుకుని జాయింట్స్ అనేది వేసుకున్నాను. మీరు చూడండి క్యాట్ 6 వైర్కి ఇక్కడ మీకు 2 ఎల్లల కింద ఉన్నాయి కాబట్టి ఒక ఎల్కి ఒక స్ట్రిప్, ఇంకో ఎల్కి ఇంకో స్ట్రిప్ అయితే మనం యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ విధంగా అయితే కనెక్షన్స్ అయితే ఇవ్వాలి. తర్వాత నేను మీకు లోపలికి అయితే పంపాను. స్ట్రిప్ అనేది లోపలికి అయితే పంపిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. లోపలికి సీలింగ్లోకి ఒక 1 ఇంచ్ అన్న ఎల్ఈడి స్ట్రిప్ని అయితే పంపుకోవాలి. పంపుకొని ఒక స్ట్రిప్ పైన ఇంకో స్ట్రిప్ అయితే పెట్టుకోవాలి కార్నర్లో. మనకి ఇది మీకు ఓవరాల్గా మనకు స్ట్రిప్ అనేది జాయింట్స్ అనేది వేసుకున్న తర్వాత ఇది మీకు కార్నర్లో స్ట్రిప్ పైన స్ట్రిప్ పెడతానని చెప్పాను కదా, స్ట్రిప్ పైన స్ట్రిప్ అనేది ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇలా నేను మీకు సాల్డరింగ్ అయితే చేశాను. ప్లస్కి ప్లస్ మైనస్కి మైనస్ అయితే సాల్డరింగ్ అయితే చేశాను. ఇలా ప్రాపర్గా సాల్డరింగ్ అయితే చేసుకోవాలి. ప్లస్ మైనస్ అనేది ఎక్కడ కలవకుండా చూసుకోండి, మళ్ళీ స్ట్రిప్ అయితే వెలగదు, డ్రైవర్ అయితే షార్ట్ అవుతుంది. ఇలా మీకు ఓవరాల్గా స్ట్రిప్ అనేది నేను 4 కార్నర్స్లో నేను ఇలా అంటించుకుని సాల్డరింగ్ అయితే చేసుకోవడం జరిగింది. తర్వాత నేను మీకు స్విచ్ అనేది ఆన్ చేసుకుంటే మీకు 2 ఎల్లులు అయితే వెలిగాయి. ప్రస్తుతానికి అయితే నేను 2 ఎల్లలకి కలిపి ఒకటే కనెక్షన్ కింద ఇచ్చిన 2 కంట్రోల్స్ని ఒకే స్విచ్లో అయితే కలిపాను. ఇక్కడ మీకు ఓవరాల్గా మీకు స్ట్రిప్ అనేది వేసుకోవడం పూర్తి అయిపోయిన తర్వాత మీకు స్ట్రిప్ అనేది ఎక్కడ ఆగకుండా మీకు బాగానే వెలుగుతుంది. అంటే ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే ఒక 1 ఇంచ్ 2 ఇంచెస్ అనేది వెలగడం మానేస్తుంది స్ట్రిప్ అనేది. అలా మీకు స్ట్రిప్ అనేది బాగా వెలుగుతుందని మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీకు పైన క్యాప్ అనేది వేయడం జరిగింది. మీకు పైన క్యాప్ కూడా మీకు చూసుకోవచ్చు. ఇలా మీకు ఓవరాల్గా ఎల్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఇదొక ఎల్లు, అలాగే మీకు ఇదొక ఎల్లు. ఇది మీకు డైనింగ్ దగ్గర వచ్చింది. ఈ ప్రొఫైల్ అనేది 2 ఎల్లల కింద అయితే వేయమన్నారు ప్రొఫైల్. ఓవరాల్గా మీకు ప్రొఫైల్ అనేది ఆన్ చేసుకుంటే మీకు లైటింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది మీకు న్యూట్రల్ వైట్ కాబట్టి బాగుంది. మీకు స్ట్రిప్స్లో వైట్ బాగుంటుంది, న్యూట్రల్ వైట్ బాగుంటుంది. మళ్ళీ వామ్ వైట్ అయితే బాగానే ఉంటుంది కానీ డార్క్ అయిపోతుంది. మనకి లైట్ కలర్స్ కింద కావాలనుకుంటే వైట్ కానీ న్యూట్రల్ వైట్ కానీ బాగుంటుంది. ఇది మీకు ఓవరాల్గా హాల్ అనేది ప్రొఫైల్. ఇదొక ఎల్లు, అదొక ఎల్లు. ఇలా 2 ఎల్స్ కింద అయితే వస్తుంది. ఈ ఎల్స్కి మీకు ఆపోజిట్లోనే 2 సీలింగ్ లైట్స్ కూడా వస్తున్నాయి, మీరు గమనించవచ్చు. అంటే కంటిన్యూస్గా ప్రొఫైల్ అయితే ఆన్ చేసుకోరు. ఏమైనా అకేషన్ ఉంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ప్రొఫైల్ అయితే ఆన్ చేస్తారు. మామూలుగా వాళ్ళు నార్మల్గా ఇంట్లో యూజ్ చేసుకోవడం దానికి మీకు సీలింగ్ లైట్స్ని అయితే యూజ్ చేసుకుంటారు డైలీ యూజ్కి. ఓకేనా, మీకు ఇలా ఈ విధంగా వర్క్ అయితే కంప్లీట్ అయింది. ప్రాపర్గా వర్క్ అనేది మనం కేర్ఫుల్గా జాగ్రత్తగా చేసుకుంటే వర్క్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇప్పటికైతే అయితే చేసుకోండి ఎవరికైనా ప్రొఫైల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు టుడే మై వర్క్లో నేను చేసినటువంటి వర్క్ అనేది మళ్ళీ మీకు ఒకసారి నేను ఒక రోజులో కంప్లీట్ అయిపోయినటువంటి వర్క్ని టుడే మై వర్క్ అనే ఎపిసోడ్ కింద లేదా టుడే మై వర్క్ అని 1, టుడే మై వర్క్ 2 అని అలా పెడతా ఉంటాను. ఇక మీదటి నుండి ఈ విధంగా అయితే వీడియోస్ అయితే వస్తాయి. మన సబ్స్క్రైబర్స్కి ఈజీగా డీటెయిల్గా అర్థమవుతుందని ఇలా ఈ విధంగా అయితే చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేది వస్తూనే ఉంటాయి, ప్రొఫైల్కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా వస్తూనే ఉంటాయి. అలాగే అంతేకాకుండా మన ఛానల్లో ఉన్న ఎలక్ట్రికల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.